ఉన్నారు. మనల్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నారు. వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గెలిస్తే కూడా వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారు. అందుకని అడగకపోతే అవ్వ కూడా బువ్వ పెట్టదు కాబట్టి ప్రశ్నించేందుకు నన్ను పంపియండి అని మీలాంటి పెద్దలు చేసిన అనేక ఇంటర్వ్యూలు చూసి ఇన్స్పైర్ అయినటువంటి ప్రజలు వీడు గెలిస్తే వీడు కొట్లాడతాడు మా తరఫున అని నన్ను నమ్మినారు కాబట్టి ఆ సెంటిమెంట్ని అధిగమించి కూడా దుబాకలో నన్ను గెలిపించారు. కాదన్నా, అది మీ స్పీచ్ల వల్లనేగా, మీ వల్లనే. అంటే పార్టీ కంటే ముందు రఘునందన్నే ఇష్టపడ్డారు జనాలు. సో నేను ఐ కెనాట్ డిఫరెన్షియేట్ లైక్ దట్ సార్. ఎందుకంటే ఒక రూపాయి అనేటువంటి ఒక కాయిన్ మీరు తీసుకుంటే బొమ్మ బొరుసు రెండు కలిసి ఉంటేనే కాయిన్ కనబడుతుంది. రఘునందన్ దుబ్బాక నుంచి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి. రఘునందన్ని గెలిపించాలని ప్రజలు అనుకున్న మాట వాస్తవం. అది మెయిన్. అది రఘునందన్ అనేటోడు మా కోసం కొట్లాడతాడు, పేద ప్రజల గొంతుకైతాడు. ఈ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనుకున్నారు. నోరు లేనోళ్ళు, సభలో మాట్లాడలేనోళ్ళు, కూపన్ కార్డు రాలేదని, కేసీఆర్ కిట్ రాలేదని, దళితునికి 3 ఎకరాల భూమి రాలేదని, ఇవి ముఖ్యమంత్రితో అడగడానికి మాకు మార్గం లేదు, ఇవి అడగగలిగే శక్తి ఎవరంటే ఆ గరీబ్ వాళ్ళందరూ నన్ను నా లోపల వాళ్ళ ఆకాంక్షల్ని చూసుకున్నారు. దట్స్ వై ఐ సెడ్ వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. అంటే మీకుందేమో 2-2.5 సంవత్సరాలే సగం పోయింది కాబట్టి ఈ షార్ట్ టైంలో మీరేం చేయగలరు? మీరు పెద్ద చేయడానికి కూడా ఏం లేదు, పైగా మీరు హానెస్ట్ అయి ఉండాలి పని చేయాలంటే అని. మీరు పనులు చేస్తారా చెయ్యరా? మీరు చెప్పుకున్నట్టుగా ఇంకోటి చెప్పినట్టు మీరు లంచగొండా కాదా, ఆపర్చునిస్టా అనేది ఒకసారి పబ్లిక్ డొమైన్లో మిమ్మల్ని ఏమనుకుంటున్నారో ఒకసారి మిమ్మల్ని చూపిస్తా ఉన్నా. డెఫినెట్లీ ఐ వెల్కమ్ ఇట్. చెప్పండి, మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే పేరు తెలియదు. ఎమ్మెల్యే రఘునందన్ అనే విషయం తెలియదా? తెలియదు. ఎందుకు? ఆయన మాకు కనబడతలేడు కదా. ఆయన గెలిచాడు కదా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే పేరు కూడా తెలియదని చెప్తున్నారు. తెలియదు మేడం, మాకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలుసు. దుబ్బాక ఎమ్మెల్యే మాధవేనేని రఘునందన్ రావు. ఏమైనా చేస్తాడా మీ దుబ్బాకకి? చేస్తాడు. ఎట్లుంది ఆయన పాలన ఇక్కడ? బాగానే ఉంది. ఏమేమి ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్నాడా? చేస్తుండు. అక్కడ నిధులు వస్తున్నాయి కదా ఇక్కడ చేసేది. అర్థం కాలేదు. అక్కడ నిధులు ఇస్తున్నాయి కదా ఇక్కడ చేసేది. ప్రస్తుతానికి అయితే బస్ స్టాప్ చేసిండు, రోడ్లు వేయించిండు, తర్వాత కట్ట పని కూడా చేయించేసిండు. కొంతమంది అయితే అసలు దుబ్బాకకి ఏ విధంగానూ పని చేయలేదు, అసలు పనికి రాడంటున్నారు. మీరేమంటారు? మీరేం చూస్తారు కదా ఎట్లుందో, బస్ స్టాండ్ ఎట్లా వచ్చింది, రోడ్ ఎట్లా వచ్చింది, అన్ని బాగానే ఉన్నాయి. నాకైతే ప్రస్తుతానికి మంచిగా ఉంది. తగ్గట్టుగా ఏం లేదు, అంత చెప్పకూడదు అన్నట్టుగా కూడా ఏమీ లేదు. ఎందుకంటే మరి కేంద్రంలో బీజేపీ ఉంది కదా. ఉన్నాడా అంటే ఉన్నాడు, అంతే అంతే. అంతే. మళ్ళీ వస్తాడా రఘునందన్? డౌటే. 100కు 100% నెంబర్ 1 ఉందండి. సూపర్. పేదల్ని కానీ, యూత్ని కానీ, ఉద్యోగస్తులను కానీ ప్రతి ఒక్కరిని తన సొంత బిడ్డలాగా, అన్నదమ్ములాగా, అక్క చెల్లె ప్రతి ఒక్కరిని చాలా మంచిగా చూసుకుంటుండు, ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతుండు. రఘునందన్ రావు గారు మాకు సరిపోతుంది. మాకు ఇట్లాంటి నాయకుడు ఉండాలి, ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. అసెంబ్లీలో కేసీఆర్ భజన చేయకుండా ప్రభుత్వ భజన చేసే వాళ్ళు తక్కువ ఉండాలి. కేసీఆర్ అని కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ భజన చేసి ప్రజల సమస్యలు ప్రశ్నించే ఒక నాయకుడు కంపల్సరీ అందరికి కావాలని కోరుకుంటాం. మా రఘునందన్ రావు మా గారు మాకు సరిపోతుంది. మాకు 10-12 ఏళ్ళ నుంచి కిరాయికున్నాం. మాకు వీలు లేక, మాకు కట్టలేక చేత కాక ఏదో ఇప్పించిండు, సంతోషం. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేయాలి. 2018 నేను రెండోసారి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయేసరికి దుబ్బాకలో ఒక 1000 2 BHK హౌజెస్ కంప్లీట్ అయినాయి. బహుశా తల్లి అదే చెప్తుందని నేను అనుకుంటాను. 2 BHK హౌజెస్ 2018 దసరా పండుగకి ఇస్తామని చెప్పినారు. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గౌరవనీయులు రామలింగారెడ్డి గారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. సో 2018 అక్టోబర్ వరకే పూర్తి స్థాయిలో ఇండ్లు పూర్తయినాయి. అవ్వని చూడరు, మెడల మాసం బంగారం లేకుండా అవ్వ. సో ఇట్లాంటి వాళ్ళు ఏం కోరుకుంటారు? ఒక 2 BHK వస్తే నెలకు 2000 రూపాయలు కిరాయి తగ్గుతుంది, మేము ఇళ్లలో ఉంటామని అనుకుంటారు. 2018 జూన్ వరకు ఇళ్ల నిర్మాణం పూర్తయితే నేను 2020లో ఎమ్మెల్యే గెలిచినాక ఏడాది కొట్లాడి కలెక్టర్ తోటి, మంత్రితోటి, ఆడున్న అధికారులు అందరితోటి కొట్లాడితే ఈ సొంటలను తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 1000 మందిని ఉంచినాను. వీళ్ళకి నెలకి 2000 రూపాయలు మిగులుతున్నాయంటే మీరు ఆమె స్థాయి చూడండి, ఆమె స్తోమత చూడండి, ఆమె ఆకారం చూస్తే, ఆమె కట్టుకున్న బట్టలు, ఆమె ఒంటిని చూస్తే మీకు అర్థమవుతుంది. 1000 కుటుంబాలని అందరూ ఆబ్జెక్షన్ చేసినారు. నేను వాళ్ళని తీసుకుపోయి అందులో ఉంచితే కరెంట్ కట్ చేయించినారు బీఆర్ఎస్ పెద్దలు. వాళ్ళకి మంచినీళ్ళు రాకుండా కష్టం పెట్టినారు. నేను అన్నాను, నా మీద కోపం ఉంటే నా మీద చూడండి, శిలాపలకం వేసుకున్నదంటే మంత్రి గారి పేరు మీద శిలాపలకం వేసుకోండి. దుబ్బాకలో పంచాయతీ ఏంటంటే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళ కాడ నాతో పంచాయతీ ఏంటంటే అన్నిటి దగ్గర రఘునందన్ రావు పేరు శిలాపలకాలు వేసుకుంటూ పోతా ఉన్నారు. ఊరికి ఈయన పనిచేసినట్టు కనబడతా ఉంది. యూత్ అంతా ఈయన వెనకాల ఉన్నారు. ఏదో ఒక రకంగా ఈయనని బదనాం చేయాలి, రూపాయి ఇవ్వకుండా ఈయనని సతాయించాలని చెప్పారు. 100 పడకల ఆసుపత్రి కంప్లీట్ చేయించా. వారు చెప్పినటువంటి బస్ స్టాండ్ని కంప్లీట్ చేయించిన. అసలు ఎవరు ఊహించలేదు. దుబ్బాక ఎన్నికలలో దుబ్బాక బస్ స్టాండ్ ఒక
తాజ్మహల్ లాగా ఒక చర్చకు వచ్చింది. ప్రతి ఒక్కరు వచ్చి దుబ్బాక బస్ స్టాండ్తో సెల్ఫీ తీసుకొని పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినారు మంత్రి హరీష్ రావు గారు. ఆ బస్ స్టాండ్ కట్టించాం మేము, కొత్త బస్ స్టాండ్ కట్టించాం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years లోపల. 100 పడకల ఆసుపత్రిని ఏడాది లోపల ఓపెన్ చేయించిన, డయాలసిస్ యూనిట్ తీసుకొచ్చిన అక్కడికి. ఇంతకుముందు మేము డయాలసిస్కి హైదరాబాద్కి వచ్చేటోళ్ళం, సిద్దిపేటకు పోయేటోళ్ళం తర్వాత కొద్ది రోజులకి. ఇప్పుడు దుబ్బాకలో డయాలసిస్ యూనిట్ ఉంది, మీరు పంపించండి మీ వాళ్ళని. డయాలసిస్ యూనిట్ ఈజ్ రన్నింగ్ విత్ 5 beds, ఇట్ ఈజ్ రన్నింగ్. కొత్తగా NBSU యూనిట్ అని పెట్టాము. NBSU అంటే న్యూ బార్న్ స్టెబిలైజేషన్, న్యూ బార్న్ కిడ్స్కి స్టెబిలైజేషన్ యూనిట్. NBSU న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్. చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళకి జాండీస్ ఉంటే ఆ లైట్ల కింద పెట్టడం, ఇది ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకోవడం, ఇట్లాంటివి కష్టమవుతున్నాయని రేడియేషన్ ఎఫెక్ట్ కోసం, ఫోటోథెరపీ ఎఫెక్ట్ కోసం NBSU యూనిట్ని పెట్టించాను. 100 పడకల ఆసుపత్రికి మీరు వచ్చి చూడండి పేద ప్రజల ఆశీస్సులు ఎట్లుంటాయని. ఇటువంటి తల్లులను అడుగురు 2 BHK ఇచ్చి ఎంత కష్టపడి ఎంత కొట్లాడి చేసినా అని. నేను వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేనున్నా అక్కడ 2 రోజులు టెంట్ వేసుకొని అక్కడే కూర్చొని మీరు గృహప్రవేశాలు చేయండి, కరెంట్ ఇస్తాను, నీళ్ళు ఇస్తాను, కొట్లాడని ఇప్పించొచ్చా. నేను ఎక్కడ స్వార్థంతో పనిచేయలేదు. ఇప్పటికి కూడా నన్ను ఇంకా మీరు ఇంకో కోనవాడ చూడాల్సింది ఏంటంటే, ఇప్పటికి కూడా నన్ను పని చేయించొద్దని, రఘునందన్ రావుని పని చేయకుండా పోయినాడని, ఎక్కడ శిలాఫలకాలు లేకపోయినామని, ఇట్లా రకరకాలైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. నేను చెప్పిన నాకు శిలల మీద శిలాఫలకాల మీద పేర్లొద్దు, ప్రజల గుండెల్లో పేరుంటే చాలని చెప్పుకొని పని చేసుకుంటూ వచ్చిన. శిలల మీద శిలాఫలకాల మీద మీ పేర్లు వేసుకోండి అని చెప్పి కూడా వదిలేసినాను. వాళ్ళు ప్రోటోకాల్ వదిలేస్తే కూడా నేను ఈ రోజు దాకా మాట్లాడాను. దళిత బంధు ఇవ్వమంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, బీసీ బంధు ఇవ్వమంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, గొర్రెలు ఇస్తే గొర్రెలు కూడా బీఆర్ఎస్ వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. ఆఖరికి గృహలక్ష్మి లబ్ధిదారులు కూడా ఎక్కడ కూడా ఎమ్మెల్యేని సంప్రదించారు, కలెక్టర్ సంప్రదించాడు, చీఫ్ సెక్రటరీ సంప్రదించాడు. మిగతా అన్ని చోట్ల ఎమ్మెల్యేలు సంతకం పెట్టిన వాళ్ళకే ఇస్తూ ఉంటారు. మా దగ్గర షాడో ఎమ్మెల్యేల కింద కొంతమంది ఫీల్ అవుతున్నారు, కొత్తగా ఎమ్మెల్యేలు అవుతామని. ఊరికేం చేయకుండానే ఎమ్మెల్యేలు అయిదామని కుట్ర చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా దుబ్బాక ప్రజలు మళ్ళొకసారి వాళ్ళందరికీ బుద్ధి చెప్తారు. అన్న ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది అన్నప్పుడు మీరు ఎమ్మెల్యే అయిపోయి? దగ్గర 30 months, 1.5 years, 30 నెలలు అయింది. 2.5 years. 30 నెలలు. 30 నెలలకే ఇన్ని చేశారంటే 5 ఏళ్ళు మిమ్మల్ని వదిలేస్తే మీరు ఆ నియోజకవర్గానికి చుట్టుపక్కల 10-15 తినేస్తారనుకుంటా. ముందు ఆ నియోజకవర్గాన్ని సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లాగా డెవలప్ చేస్తాను. ముందు నా ఇంటిని నేను చక్కదిద్దుకోవాలి. నా నియోజకవర్గాన్ని నేను చక్కదిద్దుకున్న తర్వాత 119 నియోజకవర్గాలు కూడా మా నియోజకవర్గాలాగానే ఎదగాలని, అక్కడ కూడా పేదలకు న్యాయం జరగాలని ఖచ్చితంగా కొట్లాడతాను. ఇల్లు లేనిలోకి ఇల్లు రావాలి, భూమి లేనిలోకి భూమి రావాలని ఖచ్చితంగా కొట్లాడతాను. మరి మళ్ళీ కేసీఆర్ గారు వస్తే మోచేతిలో బలం ఉంటే మొండి కొడలైనా దిగుతుందని తెలంగాణలో కూడా చెప్తారు. ఎవరు వస్తే నాకేంది, నేను ఎమ్మెల్యేగా నాకుండేటువంటి నిధులు, విధులు, నాకుండేటువంటి అధికారాలను ఖచ్చితంగా ఉపయోగిస్తాను. అంటే అదృష్టవంతులు ఓన్లీ దుబ్బాక వాళ్ళు అవుతారు. సో ప్రస్తుతానికి దుబ్బాకల కోసమే పనిచేస్తా ఉన్నాను. ఎందుకంటే నా జీవితంలో, నా 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో నాకంటూ ఒక స్థానాన్ని, ఒక గుర్తింపుని తీసుకొచ్చి, తిరుగులేనటువంటి శక్తి హిమాలయాలంతా ఎత్తగా ఎదిగింది. అసలు కేసీఆర్ అనేటువంటి వ్యతిరేకంగా ఎవరు నిలబడలేరు, కేసీఆర్ని ఎదిరించినోడు ఎవడు బతకడు రాజకీయంగా అని అనుకున్నటువంటి స్థితిలో ఆయన సొంత గడ్డ మీద నన్ను గెలిపించారు అంటే ప్రజల అభిమానానికి నేను ఏం చేసినా తక్కువనే. కాబట్టి ఖచ్చితంగా మొదటి ప్రయారిటీ నాకు దుబ్బాకనే ఉంటుంది. తర్వాతనే ఏదైనా పార్టీ అవసరాల రీత్యా ఇతరత్ర ప్రాంతాలకి వెళ్తుంటాను. అన్న మీ ఎదుగుదల వరవలేక వీడు మళ్ళీ గెలుస్తాడు, పైగా ఎదురు తిరుగుతాడు, మనకి అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ అసలు ఎడబెట్టుగా ఉంటున్నాడు. ఇన్ని మంచి పనులు చేసినా అయినా కానీ మేమేనా మరి ఇంత పెద్ద బండి ఎలా వేశారు? రాధా పేరుతో, ఒక మేడం పేరుతో. రాజకీయాల లోపలన్నా మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా ఎదుర్కోలేనప్పుడు అడ్డదారులు, పక్కదారులు అంటూ వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. అంత దిగజారి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా చెరపకరా చెడదాం అనేటువంటి ఒక నానుడి వాళ్ళకు వర్తిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వాళ్ళకు గుణపడడం జరుగుతుంది నేను అనుకుంటున్నాను. కాదన్న, మేము ఎందుకంటే అంటే నేను కూడా ఒక ఓటర్నే కన్నా, మీ కాపోయినా ఇక్కడ చేస్తున్నాగా జూబ్లీహిల్స్లో కాదు, ఒక ఇంత బాగా పనిచేస్తున్న వ్యక్తిని అంటే నేను మీ దగ్గర మాకు గుచ్చుతారు కదా, మేమే మిమ్మల్ని యాక్చువల్గా ఏ తప్పులు ఉంటాయి ఆ గుచ్చటానికే ట్రై చేస్తాను నేను. కానీ ఇప్పుడు దుబాకి వెళ్ళారు మా వాళ్ళు చాలామంది, వెళ్తే 100 మంది అడిగారు ఫేస్ మీద పెట్టి. అంటే 99% ఈయన బాగా చేస్తున్నాడండి, ఈయన బాగా చేస్తున్నాడు, ఈయన వచ్చిన తర్వాతే బాగున్నాయి అన్నీ, షార్ట్ టైంలో ఈయన బాగా చేశాడు, రోడ్ లేదు బ్రహ్మాండంగా రోడ్ వేసాడు, బస్ స్టాండ్ ఇంకేదో చెప్పారు. అది అంత క్లారిటీగా పబ్లిక్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఉండదా అంత క్లారిటీ? ఉంటుంది, వాళ్ళకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ నివేదికలు వాళ్ళకు ఉంటాయి. బట్ దే వాంట్ టు విన్ ద గేమ్ బై హైదర్ హుక్ ఆర్ క్రూక్. పైసలు ఇచ్చి గెలవాలనుకుంటారు, మభ్యపెట్టి గెలవాలనుకుంటారు. ఒక ఆడమనిషిని వాడక్కర్లేదు కన్నా. సో మహాభారత యుద్ధం దేనికోసం జరిగింది, ఎవరి కోసం జరిగింది? అంతేనా? రామాయణం దేనికోసం జరిగింది, అంతే, ఎవరి కోసం జరిగింది? సో ఎందుకంటే ఎక్కువ నేను ఆ సమస్య గురించి మాట్లాడడం నాకు సమంజసంగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.